ఓం శాంతి. ఈరోజు మాతేశ్వరి జగదంబ సరస్వతి మమ్మ యొక్క స్మృతి దివసం. పంతొమ్మిది 1965 జూన్ 24 మమ్మ తన వ్యక్త దేహాన్ని వదిలి బాబావాడిలో ఇంకో పాత్ర అభినయించటానికి వెళ్ళిన రోజు ఇది. కాబట్టి ఈరోజు మమ్మ యొక్క మధుర మహావాక్యాలు 24/6/2024 प्रातः क्लास में सुनाने के लिए జగదంబా माँ के मधुर महावाक्य. ఉదయం క్లాస్లో వినిపించటం కోసం జగదంబ మమ్మ యొక్క మధుర మహావాక్యాలు. पवित्रता रूपी गुण को धारण कर डायरेक्टर के डायरेक्शंस पर चलते रहो तो देवताई किंगडम में आ जाएंगे. పవిత్రత అనే గుణాన్ని ధారణ చేస్తుంది. డైరెక్టర్ అయిన బాబా యొక్క డైరెక్షన్లో నడుస్తూ ఉన్నట్లయితే దేవత రాజధానిలోకి వచ్చేస్తారు. పవిత్రత అనే గుణం ధారణ చేసుకుని డైరెక్టర్ అయిన బాబా యొక్క డైరెక్షన్ నడుస్తున్నట్లయితే దేవత రాజధానిలో వచ్చేస్తారు. ఓం శాంతి. इस दुनिया को नाटक भी कहते हैं. ड्रामा कहो, नाटक कहो, खेल कहो, बात एक ही है. ఈ ప్రపంచాన్ని నాటకం అని కూడా చెప్తారు. డ్రామా అనండి, నాటకం అనండి, ఆట అనండి, విషయం ఒకటే. నాటక్ जो होता है वो एक ही कहानी होती है. నాటకం అనేది ఒకే కథ పైన ఆధారపడి ఉంటుంది. उसमें बहुत बाइप्लेट्स बीच में दिखाते लेकिन स्टोरी एक ही होती है. వాళ్ళు చాలా శేఖలు చూపిస్తారు నాటకంలో. స్టోరీ అయితే ఒక దానిపైనే ఉంటుంది. ఒక కథను తీసుకుని రకరకాల భాగాలుగా చూపిస్తారు. इसी तरह से ये बेहद वर्ल्ड ड्रामा, इसको नाटक भी कहा जाता है, जिसमें हम सब एक्टर्स से. అదే విధంగా ఇది అనంతమైన వరల్డ్ డ్రామా, ప్రపంచ డ్రామా నాటకం అని కూడా చెప్తారు. దీనిలో మనమంతా एक्टर्स ఉన్నాము. अभी हम एक्टर्स है तो एक्टर्स को नाटक का पूरा पता होना चाहिए कि किस स्टोरी पर ये शुरू होता है, हमारा ये पार्ट कहाँ से शुरू हुआ और कहाँ तक पूरा होता है. फिर उसमें समय प्रति समय किस किस एक्टर्स का कैसे कैसे पार्ट होता है और उसका डायरेक्टर क्रिएटर कौन है और इस नाटक में हीरो हीरोइन पार्ट किसका है, इन सब बातों का नॉलेज होना चाहिए. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మనం యాక్టర్స్. నాటకం పూర్తయిపోతుంది. ఇది అనంతమైన నాటకం, వరల్డ్ డ్రామా. దీనిలో మనమంతా యాక్టర్స్. నాటకం ఇప్పుడు పూర్తయిపోతుంది. బాబా చెప్తున్నారు నాటకం కోసం పూర్తిగా తెలియాలి కదా. మమ్మ మహావాక్యాలు ఏంటంటే డ్రామా నాటకం కోసం యాక్టర్స్ అయిన తర్వాత పూర్తిగా తెలియాలి మనం దేనిలో నటన చేస్తున్నామో. ఇది ఏ స్టోరీ ఆధారంగా ప్రారంభమైంది ఈ నాటకం, మన పాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడ పూర్తవుతుంది. దానిలో సమయ ప్రతి సమయం ఏ యాక్టర్స్ ఎలా పాత్ర అభినయిస్తున్నారు మరియు ఈ డ్రామాకు డైరెక్టర్ క్రియేటర్ ఎవరు, మరి నాటకంలో హీరో హీరోయిన్ పాత్ర ఎవరిది, ఈ విషయాలన్నింటిగా జ్ఞానం ఉండాలి एक्टर्स आने తర్వాత. खाली नाटक कहने से तो काम नहीं चलेगा. नाटकमो అనేస్తే పని జరగదు. नाटक है तो नाटक के हम एक्टर्स भी है.
अगर कोई ड्रामा का एक्टर है और हम उनसे पूछे कि इसकी क्या स्टोरी है, ये कहाँ से शुरू होता है, कहाँ पूरा होता है, अगर वो कहे हमें मालूम नहीं, तो इसको क्या कहा जाएगा? నాటకము అంటే నాటకములో మనమంతా యాక్టర్స్ కూడా అయి ఉన్నాము. ఒకవేళ డ్రామా యొక్క యాక్టర్ మనము అంటే అడగండి దీని స్టోరీ ఏంటి? జగన్నాటకంలో పాత్రధారులు అంటారు కదా! ఎక్కడి నుండి ప్రారంభమైంది స్టోరీ? ఎక్కడ పూర్తవుతుంది? ఒకవేళ నాకు తెలియదు అంటే దాన్నేమంటారు? इसको कहेंगे इसको इतना भी पता नहीं कि తను యాక్టరు. ఈ మాత్రము తెలీదా యాక్టర్ అంటున్నారు మళ్ళీ. యాక్టర్ అయ్యుండి తెలీదా అంటారు కదా! యాక్టర్ को तो सब बातों की जानकारी होनी चाहिए ना. యాక్టర్ అన్న తర్వాత అన్ని విషయాల యొక్క विवरण ఉండాలి కదా. नाटक शुरू हुआ है तो उसका अंत भी जरूर होगा. ऐसा नहीं शुरू हुआ है तो चलता ही चलेगा. నాటకం అనేది ప్రారంభమైందంటే తప్పకుండా దాని అంత్యం కూడా ఉంది కదా. అంతేకాని ప్రారంభమైంది నాటకం నడుస్తూ ఉంటుంది, నడుస్తుంటుంది కాదు. ఇది స్టోరీ ఏంటి? ఎప్పుడు మొదలైంది? ఎప్పటి వరకు ఇది తెలియాలి కదా! तो इन सब चीज़ों को समझने का है. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలున్నాయి. इस बेहद के नाटक का जो रचयिता है, वो जानता है कि किस तरह से इस नाटक की शुरुआत हुई, इसमें मुख्य-मुख्य एक्टर्स कौन है और सभी एक्टर्स में हीरो एंड हीरोइन का पार्ट किसका है, ये सब बातें बाप समझा रहे हैं. ఈ అనంతమైన నాటకంలో రచయిత ఎవరైతే ఉన్నారో బాబా చెప్తున్నారు. రచయిత ఎవరైతే ఉన్నారో ఏ విధంగా నాటకం ప్రారంభమైంది, దీనిలో ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు, ఇందులో హీరోయిన్ పాత్ర ఎవరిది, ఈ విషయాలన్నీ ఈ నాటకానికి రచయిత అయిన బాబా మనకు చెప్తారు. మనకు తెలియదు యాక్టర్స్ అయింది. ఇప్పుడు కూడా అంటారు బయట మనుషులు జగన్నాటకంలో పాత్రధారులు అని. మీరు ఈ ప్రశ్నలు అడగండి, తెలియదు అంటారు. ये सब नॉलेज जो रोज क्लास में आते और सुनते हैं वो समझते हैं. ఇలాంటి ఈ జ్ఞానం రోజు క్లాస్లో వచ్చేవాళ్ళు ఎవరైతే వింటున్నారో వారు అర్థం చేసుకుంటున్నారు. उन्होंने को मालूम है कि इसका पहला डायरेक्टर और क्रिएटर कौन है. రోజు వినే వారికి తెలుస్తుంది ఏ డ్రామాకు డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు. क्रिएटर कहेंगे सुप्रीम सोल परमपिता परमात्मा को, लेकिन वो भी एक्टर है, उनकी एक्टिंग कौन सी है? डायरेक्टर पन की. क्रिएटर ఎవరు ఈ డ్రామాకు అంటే సుప్రీం సోల్ పరమపిత పరమాత్మ అని చెప్తాము. కానీ అక్కడ కూడా మళ్ళీ యాక్టర్ కదా, క్రియేటర్ సుప్రీం సోల్, కానీ యాక్టర్ కూడా అయి ఉన్నారు. ఎటువంటి యాక్టింగ్ చేస్తారు? క్రియేటర్ అయినా బాబా యాక్టర్ అయి ఎలాంటి యాక్టింగ్ చేస్తారు? డైరెక్టర్‌గా అభినయిస్తారు. డైరెక్టర్ యొక్క పాత్రను అభినయిస్తున్నారు ఈ డ్రామాలో. वो एक ही बार एक्टर बनता है. ఒకసారే వచ్చి యాక్టర్ అవుతారు అతడు సంగమయుగంలో. अभी डायरेक्टर बन करके एक्ट कर रहा है. ఇప్పుడు అదే జరుగుతుంది. డైరెక్టర్ అయి అతని యొక్క యాక్షన్ చేస్తూ ఉన్నారు శివ బాబా. वो कहते इस नाटक की शुरुआत मैं करता हूँ. कैसे? जो प्यूरिफाइड सत्य की दुनिया है, जिसको नई दुनिया कहते, वो न्यू वर्ल्ड में क्रिएट करता हूँ. అతడు చెప్తున్నారు ఈ నాటకం యొక్క ప్రారంభం నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అని. ఏదైతే పవిత్రమైన సతీకి ప్రపంచం ఉందో, కొత్త ప్రపంచం అని చెప్తాము, దానికి దానికి నేను క్రియేటర్ అయి ఉన్నాను అనేది बाबा अच्छी परिचय చెప్తున్నారు. अभी आप सब जो भी पवित्रता को धारण करके डायरेक्टर के डायरेक्शंस पर चल रहे हो, वो सभी एक्टर्स
अभी प्यूरिफाइड बन रहे हैं, फिर इन्हीं एक्टर्स के द्वारा अनेक जन्मों का चक्र चलना है. కాబట్టి ఇప్పుడు ఎవరైతే బాబా పిల్లలు మీరందరూ కూడా నమా చెప్తున్నాను. పవిత్రతను ధారణ చేస్తూ డైరెక్టర్ అయిన శివ బాబా యొక్క డైరెక్షన్ లో నడుస్తున్నారు. పవిత్రతను ధారణ చేస్తూ అటువంటి యాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ప్యూరిఫైడ్ అవుతున్నారు, పవిత్రంగా ధారవుతున్నారు. తర్వాత ఈ యాక్టర్స్ ద్వారా అనేక జన్మల చక్రం తిరుగుతూ ఉంది. ये बाप ही समझाते कि अभी पवित्र हुए मनुष्य दूसरे जन्म में देवता किंगडम में जाएंगे. బాబా ఏది చెప్తున్నారు, ఎవరైతే ఇప్పుడు డైరెక్టర్ రూపంలో బాబా ఇచ్చే డైరెక్షన్ లో పవిత్రంగా తయారై మనుషులు ఉంటారు, వారి మళ్ళీ జన్మలో దేవత రాజ్యంలో వస్తారు. वो किंगडम दो ही सूर्यवंशी चंद्रवंशी रूप में चलते हैं. फिर वो सूर्यवंशी चंद्रवंशी एक्सेस का पार्ट जब पूरा होता है तब फिर थोड़ा नीचे गिरते अथवा वाम मार्ग में आते हैं. ఆ రాజధాని రెల్లి గారు సూర్యవంశీ చంద్రవంశీ రూపంలో స్థాపన అవుతుంది. ఎవరైతే పవిత్రంగా తయారయ్యారో వాళ్ళను బాబా ఉపయోగించుకొని సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం తయారు చేస్తున్నారు. తర్వాత ఆ సూర్యవంశీ చంద్రవంశీ యాక్టర్స్ యొక్క పార్ట్ ఎప్పుడైతే పూర్తయిపోతుందో దేవతా రూపంలో, అప్పుడు కొంచెం కిందకి దిగుతున్నారు, అంటే వామ మార్గంలోకి వచ్చేస్తున్నారు. फिर दूसरे धर्मों का टर्न आता है, इब्राहिम बौद्ध फिर क्रिश्चियन, ये सभी धर्म स्थापक अब ये नाटक पूरा होने पर भी वो नाटक तो 3 घंटे में पूरा आता है, इसको 5,000 वर्ष लगता है. ఇప్పుడు ఈ నాటకం పూర్తయిపోయేది, అక్కడ నాటకాలు డ్రామాలు చూడటానికి వెళ్తాం 3 గంటలు పూర్తయిపోతుంది. కానీ ఇది 5,000 సంవత్సరాల నాటకం. बाकी उसमें थोड़े वर्ष है, बस अभी उसकी तैयारी है. 5,000 సంవత్సరాలలో ఇప్పుడు కొద్ది సంవత్సరాలు మిగిలి ఉంది, దాని తయారీ ఇప్పుడు మనం చేస్తున్నాం. अभी ये नाटक पूरा होकर के फिर रिपीट होगा, तो ये सारा वृत्तांत बुद्धि में होना चाहिए. इसी को ज्ञान कहा जाता है. ఇప్పుడు ఈ నాటకం పూర్తి రిపీట్ కాబోతుంది. కాబట్టి ఈ వృత్తాంతం అంతా బుద్ధిలో గుర్తుంచుకోవాలి. దీన్నే జ్ఞానం అని చెప్తారు. नाटकम एक वृत्तांतम. अभी देखो बाप आकर के नया भारत नई दुनिया बना रहे हैं. तो बाबा अच्छी కొత్త భారతదేశం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. भारत जब नया था तो इतनी बड़ी दुनिया नहीं थी. భారతదేశం ప్రతి కొత్తదిగా ఉండేదో, ఇంత పెద్ద ప్రపంచం ఉండేది కాదు. आज पुराना भारत है तो दुनिया भी पुरानी है. बाप आकर के भारत जो अविनाशी करनी है, प्राचीन अपना देश है. अभी देश कहते क्योंकि दूसरे देशों में ये भी एक टुकड़ा हो गया है. ఈ రోజు పాత భారతదేశం అయిపోయింది, ప్రపంచం కూడా పాతదైపోయింది. బాగా వచ్చి భారతదేశం ఏదైతే అవినాశి ఖండం ప్రాచీన దేశమేమో, దేశం అనే ఇప్పుడు దేశం అంటున్నాము ఎందుకంటే వేరే దేశాలలో ఒక ముక్క
ఒక ఖండంలో ఒక ముక్క భారతదేశం అని దేశం అంటున్నాం మనం. परंतु वास्तव में सारे वर्ल्ड, सारे पृथ्वी पर एक भारत का राज्य था जिसको कहा जाता था प्राचीन भारत. కానీ ప్రాచీన భారతదేశం అంటే దేశం కాదు, మొత్తం ప్రపంచ రాజ్యం. ఈ పృథ్వీ పైన ఒకే రాజ్యం భారతదేశం ఒకటి ఉండేది. అంటే ప్రాచీన భారతదేశం ప్రపంచం, దేశం కాదు, ప్రపంచం. దాన్ని ప్రాచీన భారత్ అని చెప్పారు. उस समय का भारत गाया हुआ है सोने की चिड़िया. అప్పటి భారతదేశానికి బంగారు పిచ్చుక అన్నారు. సారీ పృథ్వీ పర్ కేవल भारत का ही कंट्रोल था, एक राज्य एक धर्म था. మొత్తం పృథ్వీ పైన కేవలం భారతదేశం యొక్క కంట్రోల్ ఉండేది. క్యాపిటల్ గా భారతదేశం ఉంటుంది. ఒకే రాజ్యం ఉండేది, ఒకే ధర్మం ఉండేది. उस टाइम पूरा सुख था, अब ये कहाँ है, इसलिए बाप के देश का डिस्ट्रक्शन करके फिर एक राज्य एक धर्म और प्राचीन वही नया भारत नई दुनिया बनाता हूँ. समझा? ఆ సమయంలో పూర్తి సుఖం ఉండేది, ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉంటూ. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడున్నాం, భారతదేశం ఎలా ఉంది. అందుకే బాబా చెప్తున్నారు దీన్ని ఇప్పుడు డిస్ట్రక్షన్ చేసేసి మళ్ళీ ఒకే రాజ్యం ఒకే ధర్మం మరియు ప్రాచీన అది కొత్త భారతదేశం కొత్త ప్రపంచం నేను రాజ్యస్తున్నాను చెప్తాను బాబా. అర్థమైందా? उस दुनिया में कोई दुख नहीं, कोई रोग नहीं, कभी कोई अकाली मृत्यु नहीं. तो ऐसे लय पाने के लिए पुरुषार्थ कर. ఆ ప్రపంచంలో దుఃఖాలుండవు, రోగాలుండవు, అకాల మరణాలుండవు. అలాంటి జీవితం పొందే పురుషార్థం చేయండి. ముఫత్ మీ తోడేమి లే, పురుషార్థం లేకుండా ఉరికనే దొరుకుతుందా? కొంచెంతో మేహనత్ కర్నీ పడేగి. ఎంతో కొంత మన వైపు నుండి శ్రమ పడాల్సి ఉంటుంది, లక్ష్యం పెట్టుకోవాల్సి ఉంటుంది. బీజ్ బోయింగే తో పాయింగే, బోయింగే నీ తో పాయింగే కేసు. బీజాలే వేసుకోకపోతే ప్రాప్తి ఎలా పొందుతారు? పురుషార్థం చేయకపోతే ప్రాప్తి ఎలాగా? तो एक कर्म क्षेत्र, इस क्षेत्र में कर्मों से बोना है, जो कर्म हम बोते वो फल पाते हैं. ఇది కర్మ క్షేత్రం. ఈ క్షేత్రంలో కర్మలనే బీజం వేసుకుంటే ఎవరు వేసుకుంటే వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. बाप कर्मों का बीज बोने का सिखला रहे, जैसे खेती करना सिखलाते हैं ना, कैसे बीज डालो, कैसे उसके संभाल करो, उसकी भी ट्रेनिंग देते हैं. బాబా వచ్చి కర్మ అనే బీజాలు ఎలా వేసుకోవాలి నేర్పిస్తున్నారు. ఎలాగైతే అక్కడ కూడా పొలం పంట పండిస్తారు కదా, ఎలా బీజాలు వేయాలి, ఎలా వాటిని పెంచాలి, సంపాదించాలి, నీరు నారు పెట్టి కదా, అది అది కూడా ట్రైనింగ్ ఇస్తారు. వ్యవసాయ శాఖ నుండి ट्रेनिंग्स इస్తూ ఉంటారు వారికి, एग्रीकल्चरल डिपार्टमेंट నుండి. तो बाप आकर के हमारे को कर्म के खेत के लिए कर्मों को कैसे बोए उसकी ट्रेनिंग दे रहे कि अपने कर्मों को ऊंच बनाओ, अच्छे बीज डालो तो फल अच्छा मिलेगा. కాబట్టి బాబా వచ్చి కర్మ అనేటటువంటి పంట కోసం, కర్మ అనే బీజం ఎలా వేసుకోవాలి ట్రైనింగ్ ఈ కర్మల్ని ఉన్నతంగా తయారు చేసుకోండి. మంచి బీజాలు వేసుకుంటే ఫలం మంచిది వస్తుంది. जब कर्म अच्छा होगा ये जो बोएंगे उसका फल अच्छा होगा. अगर कर्म रूपी बीज में ताकत नहीं होगी, कर्म बुरे बोएंगे तो फल क्या मिलेगा? कर्म మంచిది ఉంటే మీరు వేసే బీజాలు, కర్మ అనే బీజం మంచిది వేస్తే ఫలాలు మంచి వస్తాయి. ఒకవేళ कर्म अने बीजम, अगर कर्म रूपी बीज में ताकत नहीं होगी, कर्म बुरे పోయేंगे तो फल क्या मिलेगा? మీరు వేసే కర్మ అనే బీజంలో శక్తి లేకపోతే, కర్మ చెడు కర్మ జరిగితే फल में लभिస్తుంది. ये जो खा रहे हो फिर रो रहे हो, जो खाते हो उसमें रो रहे हो, दुख और अशांति है. ఏదైతే ఇప్పుడు ఫలం తింటున్నారో మీరు కర్మ ఫలం, ఏడుస్తున్నారు అంటే దుఃఖము అశాంతి అనుభవిస్తున్నారు.
कुछ ना कुछ रोग आदि किटपिट होती रहती है। కర్మల ఫలమే కదా, ఏదో ఒక రోగాలు, ఏదో ఒక అలజడి వస్తుంది మన ఎదురుగా. सब बातें मनुष्यों को दुखी करती है ना. ఈ విషయాలని మానవుల్ని దుఃఖిగా చేస్తూ ఉంటాయి కదా. इसलिए बाप कहते अभी तुम्हारे कर्म को मैं ऊंची क्वालिटी का बनाता हूँ. అందుకే బాబా చెప్తున్నారు, నేను వచ్చి ఇప్పుడు మీ కర్మను ఉన్నతమైన క్వాలిటీ ఉండేలాగా तैयार చేస్తున్నాను. जैसे बीज भी उसी क्वालिटी का होगा तो उस क्वालिटी को बोएंगे तो उसका फल अच्छा निकलेगा. లేకపోతే బీజాలు కూడా అదే క్వాలిటీతో ఉంటుందో, క్వాలిటీ బీజాలు వేస్తే దాని నుండి వచ్చే ఫలం కూడా మంచిగా వస్తుంది. अगर बीज अच्छी क्वालिटी का नहीं होगा तो फिर अच्छी क्वालिटी का फल नहीं मिलेगा. ఒకవేళ బీజాలు మంచి క్వాలిటీ లేకపోతే మంచి ఫలం దొరకదు. तो हमारे कर्म की भी अच्छी क्वालिटी चाहिए ना. कर्म बीज కాబట్టి కర్మ అనేది కూడా మంచి క్వాలిటీ ఉండాలి కదా. तो अभी बाप हमारे कर्म रूपी बीज को अच्छी क्वालिटी वाला बनाते हैं. కాబట్టి పాప ఇప్పుడు మన కర్మ అనే బీజాన్ని మంచి క్వాలిటీ ఉండేలా తయారు చేస్తున్నారు. तो श्रेष्ठ क्वालिटी का बीज अगर बोएंगे तो श्रेष्ठ फल मिलेगा. కాబట్టి శ్రేష్ఠ క్వాలిటీ ఉండే బీజం, అలాంటి కర్మ అనే బీజం ఒకవేళ వేసినట్లయితే श्रेष्ठ फलम लभिస్తుంది. तो अपने कर्मों का जो सीड बीज है वो अच्छा बनाओ और फिर अच्छा बोना सीखो. కాబట్టి తమ కర్మ బీజాన్ని చక్కగా తయారు చేసుకోండి. చక్కగా బీజాలు మంచి బీజాలు వేయడం నేర్చుకోండి. तो ये सभी चीजों को समझ करके वे अपने पुरुषार्थ कर. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ అర్థం చేసుకుని ఇప్పుడు పురుషార్థం చేయండి. अच्छा अभी 2 मिनट సైలెన్స్. 2 నిమిషాలు సైలెన్స్ లో కూర్చోండి. సైలెన్స్ లో శక్తి కూడా అనుభవం చేయండి బాబాతో కంబైన్డ్ అయి. कितने అనుభవం చేశారా సైలెన్స్ లో? साइलेंस का मतलब आई एम सोल. फर्स्ट साइलेंस पीछे टॉकी में आते हैं. साइलेंस అంటే అర్థము నేను ఒక ఆత్మ, మొదట శాంతిగా ఉంటాను సైలెన్స్ లో, అక్కడ నుండి ఇక్కడ జన్మలో టాకీలో వస్తుంది. आप बाप कहते फिर चलो సైలెన్స్ वर्ड तो సైలెన్స్ శాంతి अपना స్వధర్మ है. ఇప్పుడు బాబా వచ్చి చెప్తారు, మొదట సైలెన్స్ నుండి టాకీలో వచ్చారు కదా, ఇప్పుడు సైలెన్స్ లోకి పదండి. సైలెన్స్ वर्ड లో సైలెన్స్ शांति मन स्वधर्म. उस साइलेंस में चलने के लिए कहते इस देह का
और ऐसे देख के संबंधों की भी अटैचमेंट छोड़ो, उससे डिटैच हो जाओ. ఆ సైలెన్స్ స్థితి మనం అనుభవం చేయాలంటే దానికోసం బాబా మనకు చెప్తున్నారు. ఈ దేహము, దేహ సైతం దేహ సంబంధాల యొక్క అటాచ్మెంట్ యొక్క మోహం, అటాచ్మెంట్ యొక్క విషయాలు మోహం విడిచిపెట్టండి. దేహము, దేహ సైతం దేహ సంబంధికుల మోహం ఇప్పుడు విడిచిపెట్టండి. డిటాచ్. सन ऑफ सुप्रीम सोल, अब मुझे याद करो, मेरे धाम में आ जाओ. పరమాత్మ పుత్రులు సంతానం నేను అని నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇలా అనుకుంటూ నా ధామానికి వచ్చేయండి. ఇప్పుడు మిగిలిన అటాచ్మెంట్ అంతా విడిచిపెట్టేసి మీ దేహం మీద కూడా బస్ నేను పరమాత్మ యొక్క సంతానం, నేను పరమాత్మని జ్ఞాపకం చేసుకోవాలి అని శివబాబా చెప్తున్నా. నన్ను జ్ఞాపకం చేసుకుని నా ధామంలోకి వచ్చేయండి. तो अभी चलने का ध्यान रखो, अभी आने का नहीं ख्याल करो. అంతమతి సుగతి. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనే గమనిక పెట్టుకోండి. ఇప్పుడు పాత్రలో రావడం కాదు, వెళ్ళడం. వెళ్ళాలి. అంతమతి సుగతి యొక్క స్థితి తయారు చేసుకో. అంటే ఇంటికి వెళ్ళాలి కాబట్టి, అంతిమ సమయం కాబట్టి ఏ స్థితి నేను తయారు చేసుకుంటే ఆ స్థితిలో వెళ్తాను కదా. अभी कोई में भी अटैचमेंट नहीं. अभी तो शरीर की भी अटैचमेंट छोड़ दो. ఇప్పుడు ఎవరిలో కూడా ఎవరిపైన మీకు అటాచ్మెంట్ ఉండకూడదు. శరీరం పైన కూడా అటాచ్మెంట్ విడిచిపెట్టేయండి. समझा? ऐसे अपनी धारणा बनाने की है. अच्छा अब बैठो సైలెన్స్ में. ఇలాంటి ధారణ తయారు చేసుకోవడం అనేది మంచిది. ఇప్పుడు అలాంటి సైలెన్స్ లో కూర్చోండి. చల్తే ఫిర్తే भी సైలెన్స్, बोलते भी సైలెన్స్. పరంధామం గుర్తుంటే నడుస్తూ తిరుగుతూ కూడా సైలెన్స్, మాట్లాడుతూ కూడా అందులో కూడా సైలెన్స్. बोलते कैसे సైలెన్స్ होती है मालूम है? మాట్లాడుతూ ఎలా సైలెన్స్ ఉంటుందో తెలుసా మీకు? మాట్లాడుతూ సైలెన్స్ ఏంటి? बोलते समय हमारा उपयोग अपनी उसी आयाम सोल, फर्स्ट प्योर सोल अथवा साइलेंट सोल, यह याद रखना. మాట్లాడుతున్న సమయంలో సైలెన్స్ అంటే మాట్లాడుతున్నప్పుడు కూడా మన బుద్ధి యోగము, మన బ్రకటి మధ్యలో ఉన్న ఆత్మ నేను సైలెన్స్ స్వరూపాన్ని. నేను ఒక ఆత్మ, మొదటి రూపం నాది ప్యూర్ సోల్, పవిత్రాత్మను. సైలెన్స్ గా ఉండే ఆత్మ నేను, శాంతి స్వధర్మాత్మ. ఇలా లోపల ఆ స్మృతిలో ఉంటూ మాట్లాడడం. बोलते समय हमारे में ये नॉलेज होना चाहिए कि हम सोल इस आर्गन से बोलते हैं. మాట్లాడేటప్పుడు ఈ జ్ఞానం మన బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ, ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నాను. तो अपनी प्रैक्टिस होनी चाहिए जैसे हम इसका आधार लेकर के बोलते हैं. కాబట్టి ఇది ప్రాక్టీస్ ఉండాలి మీలో. అంటే ఈ శరీరం ఆధారం తీసుకొని నా ఒరిజినల్ గుణాల్లో ఉంటూ నేను మాట్లాడుతున్నాను. శాంతి స్వధర్మంలో ఉండి మాట్లాడుతున్నాను. పవిత్రత స్వధర్మంలో ఉండి మాట్లాడుతున్నాను. ఈ అభ్యాసం చేయాలి ఇంటికి వెళ్ళాలంటే. चलो अभी आंखों का आधार लेते हैं, देखते हैं, जिसकी जरूरत है उसका आधार लेकर के काम करो. ऐसे आधार लेकर काम करेंगे तो बहुत खुशी रहेगी, फिर कोई बुरा काम भी नहीं होगा. సరే ఇప్పుడు కళ్ళని ఆధారం తీసుకుంటున్నాము, చూస్తున్నాం కళ్ళతో. ఏది అవసరమో కళ్ళని ఆధారం తీసుకున్నాం. ఏ ఇంద్రియమైనా ఆధారం తీసుకొని ఆ పని చేయండి. ఏ ఇంద్రియం అవసరమో, ఏ పనికి అవసరమో చేశాము. మళ్ళీ సైలెంట్ స్థితిలోకి వెళ్ళిపోయి ఆత్మస్థితిలోకి. ऐसे आधार लेकर काम करेंगे तो बहुत खुशी रहेगी, फिर कोई बुरा काम भी नहीं होगा. ఇలా శరీర ఇంద్రియాలు ఆధారం తీసుకొని నేను
చేస్తున్నాను. ఈ స్మృతిలో ఉండి పని చేసినట్లయితే చాలా ఖుషి ఉంటుంది. ఎటువంటి చెడు కర్మలు మన ద్వారా జరగవు. अच्छा, ऐसे बाप-दादा और माँ के मीठे-मीठे बहुत अच्छे सदा साइलेंस की अनुभूति करने वाले बच्चों के ప్రతి గుడ్ మార్నింగ్. ఇలాంటి బాప్-దాదా మరియు మధురాతి మధురమైన మా మమ్మ యొక్క మధురాతి మధురమైన చాలా మంచి సదా సైలెన్స్ అనుభూతి చేసేటటువంటి పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. మనం కూడా బాబాకు నమస్తే చెప్తాను. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. ఇప్పటి వరకు అయిన పేజ్లో విషయాలు గుర్తున్నాయి కదా, ఏ ఏ టాపిక్ మీద మమ్మ నడిపించారు. డ్రామా రహస్యాలు తెలియాలి యాక్టర్స్ ఉంటే అందులో అర్థమయ్యేది ఇప్పుడు పూర్తయిపోతుంది. ఎలాంటి భారతదేశం ఉండేది మళ్ళీ అది తయారవ్వాలి, ఎలాంటి ప్యూర్ సోల్ ఉండేవాళ్ళ మనం అలా తయారవ్వాలి. ఇప్పుడు संदेशी तन द्वारा ऑलमेटी पिता के उच्चादित महावाक्य मातेश्वरी जी के प्रति సందేశీలతను ద్వారా ఆల్మేటి బాబా ఆల్మేటి పిత వచ్చి మాతేశ్వరి మమ్మ కోసం ఉచ్చరించిన మహావాక్యాలు. మమ్మ దేహం వదిలేక సందేశ కీర్తనలో బాబా వచ్చి మధురమైన మమ్మ కోసం, మాతేశ్వరి మమ్మ కోసం చెప్పిన మహావాక్యాలు. శిరోమణి రాధే పెట్టి निष्दिन मेरे सम दिव्य कार्य में तत्पर हो, अर्थात वैष्णव शुद्ध स्वरूप हो, शुद्ध सेवा करती है, इसलिए साक्षात मेरा स्वरूप हो. ओ शिरोमणि राधा बेटे, నీవు నిత్య దినం నా సమానంగా దివ్య కార్యంలో రోజంతా తత్పరై ఉంటున్నావు. అటువంటి వైష్ణవి శుద్ధ స్వరూపము, శుద్ధ సేవ చేస్తున్నావు. అందువలన సాక్షాత్ నా స్వరూపం నువ్వు అమ్మకి చెప్తున్నారు బాబా. जो बच्चे अपने पिता के फुट स्टेप नहीं लेते उनसे मैं बिल्कुल दूर हूँ, क्योंकि बच्चा तो फिर पिता के समान अवश्य चाहिए. ఏ పిల్లలైతే తండ్రి యొక్క అడుగు జాడలో నడవరో అటువంటి పిల్లల నుండి నేను పూర్తి దూరంగా ఉంటాను. ఎందుకంటే పిల్లలు అంటే పితా సమానంగా తప్పకుండా ఉంటారు. ఏ कायदा भी स्थापन होता है जो सत्य तक चलता है, वहां जैसा बाप वैसा बेटा. ఈ నియమం ఇక్కడ స్థాపన చేస్తున్నారు బాబా. ఈ సిస్టమ్ సత్య త్రేతాయుగాల వరకు నడుస్తుంది. ఎలాంటి తండ్రు ఎలాంటి పిల్లలు. అంటే తండ్రి అడుగు జాడగల్లో పిల్లలు నడవడం అనే సిస్టమ్ శివబాబా వచ్చి స్థాపించారు. నా ఆజ్ఞలో నడవండి అని. అదే సత్య త్రేతాయుగాల వరకు ఆ మర్యాద అనేది నిలబడుతుంది. परंतु द्वापर कलियुग में जैसे पाप वैसे बेटे नहीं होते. అదే ద్వాపర యుగం కలియుగంలో వచ్చేటప్పటికి తండ్రిని అనుసరించే పిల్లలుగా ఉండరు ఎవరు. లౌకిక అంటే ఇక్కడ బాబాతో స్టార్ట్ అవుతుంది. బాబా ఫుడ్ స్టెప్ మీద నడుస్తున్నారు. సతయుగం నుండి లౌకిక తండ్రి అడుగు జడగల నడుస్తారు. ద్వాపర కలియుగం నుండి అది ఉండదు, తండ్రి అడుగు జడగల నడవడం. अभी बच्चे को बापसमान बनने का परिश्रम करना पड़ता है, मगर वहां तो नेचुरल ऐसा कायदा बना हुआ है जैसा बाप वैसा बेटा. ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా తారే పరిశ్రమ చేయాల్సి వస్తుంది. తర్వాత అది సంస్కారంలో నేచురల్ అయిపోయి అదొక నియమముగా సొసైటీలో తయారైపోయింది. సతీగ ప్రపంచంలో
తండ్రి ఎలాగో పిల్లలు అట్టుమిట్టగల నడిచిపోవటం అనేది. जो अनादि कायदे संगम समय पर ईश्वर पिता प्रत्यक्ष होकर स्थापन करता है. ఏదైతే ఈ అనాది నియమం సంగమేగల ఈశ్వరుడు పిత శివబాబా వచ్చి ప్రత్యక్షమే స్థాపిస్తున్నారు. मधुर माली की मधुर मीठी दिव्य पुरुषार्थी बेटी, अब तुझे बहुत रमणीक स्वीटनेस बनना है और बनाना है. మధురమైన మధురమైన మీఠి దివ్య పురుషాది పుత్రి మమ్మ అని సంబోధిస్తున్నారు బాబా. ఇప్పుడు నీవు చాలా రమణీకమైన స్వీట్నెస్ ద్వారా నువ్వు ఇతరుల్ని తయారు చేయాలి. అవి वर्ल्ड सॉवरेंटी की चाबी सेकंड में प्राप्त करना और कराना तुम्हारे हाथ में है. ప్రపంచం యొక్క రాజ్యం అనే ప్రపంచ ఈ వరల్డ్ యొక్క సావరెంటీ ప్రపంచ రాజరికం యొక్క తాళం చెవి సెకండ్ లో పొందడము, ఇతరులకి ప్రాప్తింప చేయటము నీ చేతిలో, నీ కీ అమ్మ చేతిలో. देखो ऑलमाइटी जो अनेक जीव प्राणी का मालिक है, वो जब प्रैक्टिकल में इस कर्म क्षेत्र पर आया है तब सारी सृष्टि हैप्पी होस्ट बन जाती है. చూడండి, ఆల్మైటీ సర్వశక్తివంతుడు ప్రతి ఒక్క జీవ ప్రాణికి మాలికుడు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా ఈ కర్మ క్షేత్రంలో దిగి వస్తున్నారో అప్పుడు సృష్టి అంతా హ్యాపీ హౌస్ గా తయారైపోతుంది. इस समय वही जीव प्राणियों का मालिक अव्यक्त रीति से सृष्टि को चला रहा है. ఈ సమయంలో అదే జీవ ప్రాణులందరికీ మాలికుడు అవ్యక్త రీతిలో సృష్టిని నడిపిస్తున్నారు. लेकिन जब वो प्रत्यक्ष रूप में देहदारी बन मालिकपन से कर्म क्षेत्र पर आता है तब सतीकृत के समय अभी जीव प्राणी सुखी बन जाते. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష రూపంలో అతడు ప్రాణి అందరికి మాలికుడు ఒక దేహదారి తను మాలిక స్థితిలో కర్మక్షేత్రంపై దిగుతున్నారు. ఇప్పుడు సత్య త్రేతయుగ యొక్క జీవ ప్రాణులందరూ సుఖిగా తయారైపోతున్నారు. సచ్ కి దర్బార్ పులి రీతి ఆ ప్రపంచంలో సత్యత యొక్క దర్బార్ తెరవబడి ఉంటుంది. जिसने ईश्वरीय सुख प्राप्त करने अर्थ पुरुषार्थ किया है उनको वहां सदा के लिए सुख प्राप्त हो जाता है. ఎవరైతే ఈశ్వరీయ సుఖం పొందటం కోసం ఇప్పుడు పురుషార్థం చేశారు వారికి సదాకాల సుఖం లభించేస్తుంది. इस समय सभी जीव प्राणियों को सुख का दान नहीं मिलता है, पुरुषार्थ ही प्रारब्ध को खींचता है. ఈ సమయంలో జీవ ప్రాణులందరికీ సుఖం యొక్క దానం దొరకట్లేదు, పురుషార్థ యొక్క ప్రారబ్ధం ఆకర్షిస్తుంది. సతీగంలో అయితే పురుషార్థ యొక్క ప్రారబ్ధం ఆకర్షిస్తుంది, सदाकाल सुख लभिస్తుంది. जिनका ईश्वर से योग है उनको ईश्वर द्वारा संपूर्ण सुख का दान मिल जाता है. ఎవరికైతే ఈశ్వరుడితో యోగం ఏర్పడుతుందో వారికి ఈశ్వరుని ద్వారా సంపూర్ణ సుఖం యొక్క దానం లభించిస్తుంది. ఇప్పుడు మూడో పాయింట్ చెప్తున్నారు, ఓహో तुम वही शक्ति हो जो अपनी ईश्वरी ताकत का रंग दिखलाई इस असली दुनिया का विनाश कर दैवी दुनिया की स्थापना कर रही हो. నువ్వు అదే శక్తి కదా, ఈశ్వరీయ శక్తి యొక్క రంగు చూపిస్తూ ఈ అసలు ప్రపంచ యొక్క వినాశనం చేసి दैवी ప్రపంచ స్థాపన చేసిన फिर पीछे सभी शक्तियों की महिमा निकलती है. నీ వెనుక మిగిలిన అందరి శక్తుల యొక్క మహిమ తయారవుతుంది. అటువంటి రూపం నువ్వు అని మహిమాని సంబోధిస్తున్నారు బాబా. అవి ఓ తాకత్ తుమ్హారే మే భర్ రహే. అలాంటి శక్తి ఈశ్వరీయ రంగుతో ధైర్య ప్రపంచ స్థాపన చేయడం, అసుర ప్రపంచ వినాశనం చేసే శక్తి, అటువంటి శక్తి నీలో ఇప్పుడు నిండుతుంది అని చెప్తున్నారు మమ్మాను. तुम सदा अपने ईश्वरीय बल और विभाग के मर्तबे में रहो तो सदा पार खुशी रहेगी. నేను సదా నీ ఈశ్వరీయ బలము మరియు ఈశ్వరీయ నశ అనే
ఉన్నతనంలో ఉన్నట్లయితే సదా అపార ఖుషి ఉంటుంది, नित्य हर्षित मुखम ఉంటుంది. तुमको नशा होना चाहिए कि मैं कौन हूँ, किसका हूँ, हमारा कितना सौभाग्य, कितना बड़ा पद है. నీకు నశ ఉండాలి, నేనెవరి వాడని, ఎంత సౌభాగ్యశాలిని, ఎంత గొప్ప పదవి పొందుతున్నాను. ఇది బ్రహ్మ దేహం వదలక ముందే బ్రహ్మ మహిమ చేశారు బాబా వచ్చి సందేశీకరణ. అది అర్థమవుతుంది వింటూ ఉంటే. బ్రహ్మ ఉండగానే బ్రహ్మ మహిమ చేస్తూ బ్రహ్మకి बाबा చెప్తున్న మహావాక్యాలు. अभी तुम पहले सिल्क का स्वराज्य प्राप्त करते, फिर सत्युग में युवराज बनेंगे. तो कितना नशा चाहिए. ఇప్పుడు నీవు స్వయం ఏక స్వరాజ్యాన్ని పొందుతున్న తర్వాత సత్యుగంలో వెళ్ళాక యువరాజు అవుతావు. ఎంత नशा ఉండాలి. इस अपने भाग्य को देख, खुशी में रहो, अपने लिख को देख, उससे कितनी लॉटरी मिलती है. ఈ భాగ్యాన్ని నీవు చూసుకుంటూ ఖుషీలో ఉండు. నీ లక్ చూస్తే ఎంత లాటరీ నాకు లభించింది. ओहो कितना श्रेष्ठ तेरा लक, जिस लक से वैकुंठ की लॉटरी मिल जाती है. समझा. లక్కీస్ట్ దేవి పూల్ బచ్చి, ఎంత శ్రేష్టమైనటువంటి అదృష్టం నీది. వైకుంఠం యొక్క లాటరీ లభిస్తుంది అదృష్టంతో. అర్థమైందా. లక్కీస్ట్ దైవీ పుష్పమైన బచ్చి అని చెప్తున్నారు బాబా. 4 इस सुहावने संगम पर स्वयं निराकार परमात्मा ने साकार में आकर ये ईश्वरीय फैक्ट्री खुली है, जहां से कोई भी मनुष्य अपना विनाशी ककपंदे अविनाशी ज्ञान रतन ले सकता है. ఈ కళ్యాణకారి సంగమేగల స్వయం నిరాకారుడు పరమాత్మ సాకారంలో వచ్చి ఈ ఈశ్వరీయ ఫ్యాక్టరీ తెప్పించి, ఇక్కడ ఎవరైనా మానవులు వచ్చి వాటి వినాశీ ధనము ఇక్కడ అర్పించి అవినాశి జ్ఞానరత్నాలు తీసుకోవాలి. అలాంటి ఫ్యాక్టరీ వినాశీ ధనం ఇందులో వేస్తే దాంతో అవినాశి జ్ఞానరత్నాలు తీసుకుంటున్నారు. ये अविनाशी ज्ञान रत्नों की खरीदारी अति सूक्ष्म है, जिसको बुद्धि से खरीद करना. ఈ అవినాశి రత్నాలను కొనుక్కోవడానికి సూక్ష్మమైన ప్రాసెస్. బుద్ధితోనే కొనుక్కోగలం, ఫిజికల్ గా చేతులతో అందుకునే రత్నాలు కాదు ఇవి. ये कोई स्थूल वस्तु नहीं है जो इन लाइनों से देखने में आए, मगर अति महीन गुप्त छिपी हुई होने के कारण इनको कोई भी लूट नहीं सकता. స్థూలమైన వస్తువు కాదు రత్నాలు అనేది, ఈ నయనాలతో కనిపించేది కాదు. ఒకవేళ అంటే అతి సూక్ష్మమైన గుప్తంగా దాగి ఉన్న రత్నాలు ఇవి. దాని కారణంగా ఎవరు దోచుకోలేరు మన దగ్గర. బుద్ధితో తీసుకుని సూక్ష్మ రూపంలో అంటే కనిపించని రూపంలో. సూక్ష్మం అంటే చిన్న వస్తువు కనపడదు కదా, ఏదైనా సూక్ష్మంగా ఉండేది తొందరగా. అలాగే గుప్తంగా దాగి ఉన్న వస్తువు జ్ఞానరత్నాలు అందుకెవరు దోచుకోలేనిది. ऐसा सर्वोत्तम ज्ञान खजाना प्राप्त करने से అతి నిస్సంకట్ సుఖదాయక అవస్థ రీతి. ఇలాంటి సర్వోత్తమ జ్ఞాన ఖజానాను పొందడంతో అతి నిస్సంకల్పంగా సుఖదాయ అవస్థ ఉంటుంది. जब तक कोई ने ये अविनाशी ज्ञान रतन खरीद नहीं किया है, तब तक निश्चिंत बेफिक्र निसंकट रह नहीं सकता. ఎంతవరకు ఈ అవినాశి జ్ఞాన రత్నాలు కొనుక్కోరంత వరకు నిశ్చింత నిస్సంకల్ప స్థితి అనేది రాదు వారు. అవినాశి జ్ఞాన రత్నాల బుద్ధితో కొనుక్కొని వరకు తీసుకొని వరకు. इसलिए इन अविनाशी ज्ञान रत्नों की कमाई कर अपनी बुद्धि रूपी सूक्ष्म तिजोरी में धारण कर नित्य निश्चिंत रहना है. అందువల్ల ఈ అవినాశి జ్ఞాన రత్నాల సంపాదన చేసుకొని తమ బుద్ధి రూపి సూక్ష్మ తిజోరీలో వీటిని ధారణ చేసుకొని తీసుకున్న రత్నాలు నిత్యము నిశ్చింతగా ఉండాలి. विनाशी धन में तो दुख समाया हुआ है और अविनाशी ज्ञान धन में सुख समाया हुआ है. विनाशी धन में तो दुख समाया हुआ है और अविनाशी ज्ञान धन में सुख समाया हुआ है. विनाशी धనంలో అయితే దుఃఖము ఇమిడి ఉంది, మరియు అవినాశి జ్ఞాన ధనంలో సుఖం ఇమిడి ఉంది.
5 जैसे सूर्य सागर के जल को खींचता है जो फिर ऊंचे पहाड़ों पर बरसता है, वैसे ये भी डायरेक्ट ईश्वर द्वारा वर्षा बरसती है. ఏ విధంగా సూర్యుడు సాగరం యొక్క జలాన్ని ఆకర్షించుకుంటాడు. సాగరం నుండి నీటిని సూర్యుడు ఆకర్షిస్తాడు. ఆవిరవుతుంది కదా సూర్యకిరణాలతో. అది మేఘాలుగా మారి సూర్యుడు ఆకర్షించినటువంటి సముద్రం యొక్క జలాలు మేఘాలై పర్వతాల మీదకి వెళ్ళి వర్షిస్తుంది అది. అలా ఇక్కడ కూడా డైరెక్ట్ ఈశ్వరుడు బాబా ద్వారా ఈ వర్షం కురుస్తుంది. ఏ వర్షం? జ్ఞానం. कहते हैं शिव की जटाओं से गंगा निकलती है, अभी इनके मुख कमल द्वारा दान अमृत धारा बरस रहे, जिसको अविनाशी ईश्वरी धारा कहा जाता है, जिससे तुम भागीरथ पुत्र पावन हो अमर बन रहे हो. శివుని యొక్క జటల్లో నుండి గంగా వస్తుందని చెప్తారు. అంటే బ్రహ్మ బాబా ముఖ కమలం ద్వారా జ్ఞానమృత దర్శనం కురుస్తుంది. జ్ఞాన సూర్యుడు బాబా నుండి మేఘాలుగా వారి కురిసే వర్షం అనుకోండి, లేదా జ్ఞాన గంగా ఆకాశం నుండి దిగే ఆకాశ గంగా అనుకోండి. శివుడు జటల్లో అన్నారు. శివుడు అంటే శివబాబా స్వయమే సాగరుడు. బ్రహ్మ బాబాలో వచ్చి మనకి ఇస్తున్నారు. దీన్ని అవినాశీశ్వరీయ ధార అంటారు. ఈ జ్ఞానం యొక్క ధార, జ్ఞానం యొక్క గంగ. దీని ద్వారా ఎవరిలో ఈ గంగ దిగి వచ్చింది? అతడెవరు? భాగీరథుడు. కాబట్టి ఈ గంగ ద్వారా మీరు, ఈ ఈశ్వరీయ ధార ద్వారా భగీరథ పుత్రులు మీరు పావనమవుతున్నారు, అమరులైపోతున్నారు. ये सिर ताज बनाने की वंडरफुल मंडली है. यहाँ जो भी नर व नारी आएंगे वो सिर ताज बन जाएंगे. दुनिया को भी मंडली कहा जाता है. ఇది కిరీటధారులను తయారు చేసే అద్భుతమైన మండలి. ఇక్కడ ఎవరు నరనారీని వచ్చి కూర్చున్నా వారు కిరీటధారులుగా తయారైపోతారు. दुनिया को भी मंडली कहा जाता है. मंडल अर्थात स्थान. अब ये मंडली कहाँ टिकी हुई है? ప్రపంచాన్ని కూడా మండలి అంట. మండలము, మండలి అంటే స్థానము. ఇప్పుడు ఈ మండలి ఎక్కడ ఉంది? ఎక్కడ స్థిరపడింది? ఓం आकार में अर्थात अहम स्वधर्म में, और सारी दुनिया स्वधर्म को बोल प्रकृति के धर्म में टिकी हुई है. उन शक्तियां वे प्रकृति को भूल अपने स्वधर्म में टिकी हुई हो. మండలి అంటే ఈ సభలో ఒక స్థానంలో కూర్చున్నారు, ఇది మండలి అనొచ్చు కదా. 10 మంది కలిసి నివసించే స్థానం. అలాగే ప్రకృతి మధ్య కూడా మీరు ఇప్పుడు ఏ మండలంలో చేరుకున్నారు? ఓం ఆకారంలో. అంటే నేనాత్మ నా స్వధర్మంలో ఉన్నాను. ఇది మీ మండలి. ఇది స్వయంలో ఎవరికి వాళ్ళు ప్రకృతి మధ్య ఉండే మండలి ఇది. ఇంకా మిగిలిన ప్రపంచం అంతా అయితే స్వధర్మాన్ని మర్చి ప్రకృతి ధర్మంలో స్థితులై ఉన్నారు. ప్రకృతి యొక్క మండలిలో మీరు శక్తులు ప్రకృతిని మర్చి మీ స్వధర్మంలో మీరు స్థితులై ఉన్నారు. 6 पॉइंट. इस दुनिया में सभी मनुष्य निराकार ईश्वर को याद करते, जिसे अपने नैनों से देखा भी नहीं. उस निराकार में उन्होंने इतना दिव्या देता जो कहते हैं हे ईश्वर अपने में मुझे लीन कर दो. परंतु कैसा वंडर है जो स्वयं ईश्वर जब साकार में प्रत्यक्ष हुआ तब उनको पहचानते नहीं. ఈ ప్రపంచంలో మానవులంతా నిరాకార ఈశ్వరుని జ్ఞాపకం చేస్తుంటారు. ఎవరినైతే నయనాలతో చూడని కూడా లేం మనం ఈశ్వరుడు. చూడగలరా? ఆ నిరాకారం పైన ఎంత ప్రేమ ఉంటుంది. ఏ ఈశ్వర నన్ను నీలో లీనం చేసేస్తా అంటారు. కానీ ఇలాంటి వండర్ అంటే స్వయం ఈశ్వరుడు ఎప్పుడైతే సాకారంగా ప్రత్యక్షమై వచ్చారో గుర్తించట్లేదు. పైకి చూసి
కనిపించని ఒక శక్తి ఈశ్వరుడు అని పైకి చూసి పిలుస్తారు. అతడు సాకార రూపాన్ని ధరించి వచ్చి తన పరిచయం ఇస్తూ ప్రాప్తులు ఇస్తున్నప్పుడు గుర్తుపట్టు. పిలిచి 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 అలసిపోయి ఉండి కూడా మన ఎదురుగా దిగి వచ్చాక గుర్తించని పరిస్థితి. ఈశ్వర్ కే బహుత్ ప్యార్ ईश्वर के बहुत प्यारे भक्त ऐसे कहते, जिधर देखता हूँ उधर तुम हो। भाई वो दिखते भी नहीं है, परंतु भगवान से यही महसूस करते कि ईश्वर सद्भक्त है. భక్తి మార్గంలో ఈశ్వరుడిని పైన చాలా భక్తి ఉండేవారు. ఇదే చెప్తారు. ఎక్కడ చూస్తున్నా నువ్వే నువ్వు ఈశ్వరుడా. మరి నువ్వు నువ్వు అంటే కనిపిస్తున్నారు ఈశ్వరుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించట్లేదు. కానీ భక్తి యోగం ద్వారా మాత్రం వాళ్ళు ఇది ఫీలింగ్ పెట్టుకున్న ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు. लेकिन तुम अनुभव से कहते कि स्वयं निराकार ईश्वर प्रैक्टिकल साकार में यहाँ आए बता रहा है. కానీ మీరు అనుభవంతో చెప్తారు స్వయం నిరాకారుడు ఈశ్వరుడు ప్రాక్టికల్ గా సాకారంగా ఇక్కడ వచ్చి ఉన్నారు మాతో. వారికి అనిపించదు, అనుభవం కాదు, ఊరికనే అంటారు ఈశ్వరుడు ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. కానీ మీరు అనుభవం చేస్తూ చెప్తారు ఈశ్వరుడు వచ్చి ఉన్నారు మాతో. अब सहज ही तुम मेरे से आकर मिल सकते हो. ఇప్పుడు మీరు సహజంగా నాతో కలుసుకోగలుగుతున్నారు కూడా. परंतु कई मेरे बच्चे भी साकार में प्रभु पिता को पहचानते नहीं. కానీ కొంతమంది నా పిల్లలుగా అయినట్టు ఉన్నవారు కూడా సాకార రూపంలో ప్రభు పితను గుర్తించట్లేదు. కొంతమంది ఏదో బాగుంది వస్తున్నారు కానీ ఆ ఈశ్వరుడే ఈ తనువులో పొందేమనేది గుర్తించట్లేదు. उन्हें निराकार अति मीठा लगता है, परंतु वो निराकार जो अभी साकार में प्रत्यक्ष है उसको अगर पहचान ले तो कितनी ना प्राप्ति हो सकती, क्योंकि प्राप्ति तो फिर भी साकार से होगी. వారికి నిరాకార శివబాబా అతి మధురం అనిపిస్తారు. కానీ ఆ నిరాకారుడు సాకారంలో ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నారు. అతన్ని గుర్తించినట్లయితే ఎన్ని ప్రాప్తులు కలుగుతాయి మనకు. ఎందుకంటే ప్రాప్తి సాకారంలోనే ఇస్తారు, సాకారం ద్వారానే. నిరాకార రూపంలో అంటే పైనుండి ఇచ్చేస్తారు, అందరికీ ఇచ్చేయాలి, అందరూ స్వర్గంలోకి వచ్చేయాలి. అతను ఇచ్చే ప్రాప్తి साकार साकार इस्तार. बाकी जो ईश्वर को दूर निराकार समझते हो देखते उन्हें कुछ प्राप्ति नहीं है, वो तेरे भक्त, उन्हें कोई ज्ञान नहीं. ఎవరైతే ఈశ్వరుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు కనిపించకుండా అనుకుంటారు, పైకి చూసి ప్రార్థిస్తారు, ధ్యానిస్తారు, ఏమీ ప్రాప్తి దొరకదు. భక్తులు అంటారు వారిని. వారికి జ్ఞానం అనేది లేదు. अब साकार प्रभु पिता को जानने वाले ज्ञानी बच्चे सर्वदैवी गुणों की खुशबू से भरे हुए स्वीट फ्लावर अपने प्रभु पिता पर अपना जीवन चढ़ा देते, जिससे उन्हें जन्म जन्मांतर संपूर्ण देवता ही दिव्य शोभनीक तन प्राप्त हो जाता है. ఇప్పుడు సాకార ప్రభు పితను ఎవరు తెలుసుకుంటారు, సాకారంలో ఉన్న ప్రభుని ఈశ్వరుని. అటువంటి జ్ఞాని పిల్లలు సర్వ దైవీ గుణాల యొక్క సుగంధంతో నిండి ఉన్న స్వీట్ ఫ్లవర్స్, మధుర పుష్పాలు తమ ప్రభు పిత పైన జీవితాన్ని ఎవరైతే అర్పించేస్తున్నారో ప్రభు పుష్పాలే సర్వదైవీ గుణాల సుగంధాన్ని నింపుకొని దాంతో వారి జన్మ జన్మాంతరాల సంపూర్ణ దేవతాయి దివ్య శోభనీకమైన తను వారికి లభిస్తుంది. सेल्फ को जानने से तुम्हें राइट रॉन्ग सत्य सत्य की परख आ गए. स्वयाన్ని తెలుసుకోవడంతోనే రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనే పరిశీలన ఇలా వచ్చేసింది. इस ईश्वरीय ज्ञान से ट्रूथ जबान रहती है, जिससे किसी का संग दोष छेड़ नहीं सकता. రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, అసత్యం ఏంటి, సత్యమే తెలియడం వలన ఈ ఈశ్వరీయ జ్ఞానం ద్వారా సత్యమైన ఏమంటారు
జబాన్ అంటే మాట, సత్యవచనం, సత్య మాట ఉంటుంది మీది. అందువలన మీ పైన ఎవరి సంఘ దోషం అనేది పడటం లేదు. संगदोष की छाया उसके ऊपर पड़ती जो खुद अज्ञान वश है. సంఘదోష యొక్క ప్రభావం ఎవరి మీద పడుతుందంటే స్వయం అజ్ఞానానికి వశమై ఉండే వారి పైన. इस समय ट्रूथ जमाना है ही नहीं, इसलिए किसी को जबान पर भरोसा ना रखने से लिखत लिखवाते. ఈ సమయంలో సత్యమైన ప్రపంచం లేనే లేదు, సమయం అలాంటిది లేదు. అందుకే ఈ రోజుల్లో వారి మాట పైన నమ్మకం ఉండదు. ప్రతిదీ రాయించుకుంటా, కాగితం రాయించుకుంటా. ఎందుకంటే ఈ మాట అనే దానిలో ట్రూత్, సత్యం అనేది లేదు. मनुष्यों का बोल अनट्रूथ निकलता है, अगर ट्रूथ होता तो उसके वाक्य पूजे जाते. మానవుల మాట అసత్యమే వస్తుంది. ఒకవేళ సత్య వచనాలుంటే వారి పూజలు జరుగుతాయి అంటారు కదా. మాటలు సత్యం ఉంటే పూజ జరుగుతుంది. जैसे देखो डिवाइन फादर के क्रोध महावाक्यों के शास्त्र बनाए जिन्हों का గాయన और పూజన చేస్తాను. మీరు చూడండి, ఉదాహరణకు ఇంత దివ్యమైన పిత శివ బాబా సత్యం సత్య మహావాక్యాలు వినిపించినవి. శాస్త్రమే తయారైంది గీత. దాన్ని పెట్టి పూజిస్తారు, గాయనం చేస్తారు. అంటే సత్యమైన వచనాలు ఉండే ఆ వ్యక్తికి పూజ జరుగుతుంది, వాళ్ళ మాటలకి కూడా పూజ జరుగుతుంది. చూడండి, उनकी ट्रूथ महावाक्यों की धारणा करने से ईश्वरी क्वालिटी आ जाती है. కాబట్టి అతనిలో ఉన్న సత్యం అనే ఈ మహావాక్యాలు ధారణ చేస్తే ఈశ్వరీయ क्वालिटी వచ్చేస్తుంది మనలో. ना सिर्फ इतना मगर कोई तो पढ़ते पढ़ते श्री कृष्ण का ब्रह्मा का साक्षात्कार भी पा लेते हैं. కేవలం అంత మాత్రమే కాదు, చదువుతూ చదువుతూ కొంతమందికి శ్రీకృష్ణ బ్రహ్మ బాబా సాక్షాత్కారం కూడా జరుగుతుంది అన్నారు బాబా. ఓహో, होली हृदय कमल, होली हस्त कमल, होली नयन कमल बेटी राधे, तेरी सारी काया पलट कमल फूल सन कोमल कंचन बन गई है. మమ్మ శరీరం వదిలే ముందు కావచ్చు బాబా వచ్చి మమ్మ మహిమ చేస్తున్నారు సందేశితనం ద్వారా. ఓహో, పవిత్ర హృదయ కమలను, పవిత్ర హస్త కమలను, పవిత్ర నయన కమలమైన పుత్రి రాధే, నీ యొక్క కాయ శరీరం మారిపోయి కమల పుష్ప సమానంగా కోమలంగా కంచనంగా అయిపోయింది. परंतु पहले जब सोल कंचन बनती है तब सारा तन कंचन प्योर बन जाता है. కానీ ముందుగా ఆత్మ కంచనం పవిత్రం బంగారం అయితే తను కూడా కాంచనంగా ప్యూర్ గా తయారైపోతుంది కదా. అంటే మమ్మ ఆత్మ తయారైంది కదా. जिस होली कोमल तन में होती कशिश भरी हुई है, అటువంటి ప్యూర్ సోల్ ప్యూర్ శరీరమైన మమ్మ ఆ హోలీ పవిత్ర కమల కోమల తనలో అతి ఆకర్షణ నిండింది కదా. अपने परमेश्वर पिता द्वारा अज्ञान तपत को बुझे ज्ञान तेज को जगह अति शीतल रूप बन गई हो. నీవు పరమేశ్వర పిత ద్వారా అజ్ఞానం యొక్క తాపాన్ని ఆర్పి జ్ఞానమనే తేజస్సుని వెలిగించి జాగ్రత్త పరిచి నీలో నీ శీతల రూపంలో నువ్వు తయారైపోయావే. బాబా వర్ణిస్తున్నారు మమ్మల్ని. खुद शीतल रूप बन पे अन्य हम जिनको भी ऐसी सच्ची शीतलता दान देने अर्थ इस सुहावने संगम समय पर निमित्त बनी हुई हो. నేను స్వయం శీతల రూపమే ఇతర నీ తోటి వారిని కూడా ఎలాంటి సత్యంగా సత్య శీతలత సత్యత శీతలత దానమిస్తూ ఇతరులకి ఈ కళ్యాణకారి సంగమ సమయంలో నిమిత్తమయ్యవే.
సత్యత, శీతలత, నువ్వు అలాంటి స్వరూపమే ఇతరులకు దానం ఇచ్చి अటువంటి निमित्तमय वो तुम्हारे जड़ चित्रों द्वारा भी सारी दुनिया को शीतलता और शांति का दान मिलता रहता है। నీ జడ మూర్తుల ద్వారా కూడా మొత్తం ప్రపంచానికి శీతలత మరియు శాంతి దానం లభిస్తూ ఉంటుంది. మా మహిమ ఆల్మేటి బాబా వచ్చి ఒక శరీరంలో శివ్ బాబా వచ్చి బ్రహ్మబాబా ఇక్కడే ఉన్నారు అప్పుడు, ఇంకా శరీరం వదలేదు. 69 కాదు, ఇది 65 లో జరిగిన విషయం. అంటే శివబాబా డైరెక్ట్ గా వచ్చినారు. ఇంకా బ్రహ్మబాబా సూక్ష్మ శరీరం అప్పుడు లేదు. ఎవరి పనుల్లో వచ్చారో ఆ అక్కి భాగ్యం ఎంతో. మరి మమ్మ మహిమ ఎంత చేస్తున్నారు బాబా, స్వయం భగవంతుని ఇంత మహిమ చేస్తున్నారంటే ఇంకా అంతకన్నా ఉన్నతమైన ఆత్మలు ప్రపంచంలో ఎవరు ఉంటారు? బ్రహ్మ బాబా గాని మమ్మ గాని. అందుకే కదా లక్ష్మి అయ్యారని. నీ జడ చిత్రాల ద్వారా కూడా మొత్తం ప్రపంచానికి శీతలత అనే శాంతి దానం దొరుకుతుంది. अभी तुम सारे सृष्टि को सल्वेशन में लाए, अंत में अपने दिव्य तेज दिखाए, न्यू वैकुंठ गोल्डन गुलशन में जाकर विश्राम करेगी. ఇప్పుడు నీవు మొత్తం సృష్టిని రక్షణలో తీసుకొచ్చి ఆఖరిలో నీ యొక్క దివ్య తేజస్సు చూపించి అందరికి కొత్త వైకుంఠ గోల్డెన్ పూల తోటలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటావు. అంటే నువ్వు శరీరం వదులుతున్నావంటే ఇప్పుడు నువ్వు అలా వెళ్ళబో. ఎందుకంటే మా అమ్మకి తెలిసిపోయింది 3 నెలల ముందే. మా అమ్మకు ఉండే వ్యాధి అలాంటిది. డాక్టర్స్ చెప్పేస్తారు, ఇదంతా తెలుసు. అందుకే ఇంకెక్కడో ఊర్లో హాస్పిటల్స్ లో ఉండకుండా మధుబన్కి తెచ్చేయమని. ఎక్కడితే హాస్పిటల్ ఫెసిలిటీ ఉండదు, వైద్యం అనేది దొరకదు ఆ రోజుల్లో. ఇంకా ఇప్పుడైతే ఫెసిలిటీ ఉంది. బాబా పిలిచేశారు, మధుబన్లోనే ఉంచుకున్నారు మమ్మల్ని. మమ్మ దేహం వదిలి వెళ్లే ముందు బాబా చెప్తున్నారు, నువ్వు మామూలుగా శరీరం వదిలి వెళ్ళట్లేదు, గోల్డెన్ ప్రపంచంలో విశ్రాంతి తీసుకుంటా వెళ్ళి. वरदान ఈరోజు వరదానము. बाबा शब्द की चाबी से सर्व खजाने प्राप्त करने वाली भाग्यवान आत्मा भव. बाबा అనే పదం యొక్క తాళమక్షి ద్వారా సర్వ ఖజానాలు పొందేటటువంటి భాగ్యవాన్ ఆత్మగా కండి. బాబా అనే పదం యొక్క కీ ఉపయోగించడం ద్వారా సర్వ ఖజానాలను పొందేటటువంటి భాగ్యవాన్ ఆత్మగా కండి. चाहे और कुछ भी ज्ञान के विस्तार को जान नहीं सकते, व सुन नहीं सकते, लेकिन एक शब्द बाबा दिल से माना और दिल से औरों को सुनाए तो विशेष आत्मा बन गए. వాళ్ళ జ్ఞానం యొక్క విస్తారం ఇంకా వేరేది తెలుసుకోలేకపోయినా, ఇతరులకి వినిపించలేకపోయినా కానీ ఒక్క పదం బాబా అనేది మీ హృదయం నుండి ఒప్పుకున్నారు, మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించారు హృదయం నుండి. ఇతరులు కూడా బాబా అనే పదం చెప్పినప్పుడు మనస్సు నుండి చెప్పారు అంటే విశేషాత్మ అయిపోయినట్టే మీరు. दुनिया के आगे महान आत्मा के स्वरूप में गायन योग्य बन गए. ప్రపంచ భాషలు ఎదురుగా మహాన్ ఆత్మ అనే స్వరూపంలో గాయని యోగ్యులు అయిపోయినట్టే. హృదయం నుండి బాబాను ఫీల్ అయ్యి, హృదయం నుండి బాబా అనే పదం ఎవరికైనా పరిచయం చెప్పినప్పుడైనా, మురళి చెప్పినప్పుడైనా, వాక్యాలు చెప్పినప్పుడైనా బాబా, ఏదో బాబా కామన్ అని కాకుండా హృదయం నుండి ఆ విలువతో మనం ఫీల్ అవుతూ నడిచినప్పుడు విశేషాత్మ అయిపోతామంట మనం. ఒక్క పదంలో ఎంత పవర్ ఉంది. మహాన్ ఆత్మ అనే ఒక గాయనం విలువ పొందుతామంట. क्योंकि एक बाबा शब्द सर्व खजानों की व भाग्य की चाबी है. ఎందుకంటే బాబా అనే పదమే సర్వ ఖజానాలు, సర్వ భాగ్యం పొందటానికి తాళం చెవి లాంటిది. चाबी लगाने की विधि है दिल से जानना और मानना.
ఈ కీ ఉపయోగించే విధి ఏంటంటే హృదయం నుండి తెలుసుకోవటం మరియు ఒప్పుకోవటం. దిల్ సే కహో బాబా తో ఖజానే సదా హాజిర్. హృదయం నుండి బాబా అన్నట్లయితే ఖజానాలన్నీ సదా హాజరై ఉంటాయి ఎదురుగా. అటువంటిది బాబా అని పదంకి కాలం చేలా పనిచేస్తుంది. సర్వ ప్రాప్తులు, సర్వ ఖజానాలు, टोटल स्लोगन बाप दादा से स्नेह है तो स्नेह में पुराने जहान को कुर्बान कर दो. బాప్ దాదా పైన మీకు స్నేహం ఉన్నట్లయితే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని బలిహారం ఇచ్చి, బాప్ దాదా పైన మీకు స్నేహం ఉన్నట్లయితే ఆ స్నేహంలో పాత ప్రపంచానికి పాత ప్రపంచాన్ని బలిహారం ఇచ్చే. ఏంటి పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి వదిలేయండి, బలిహారం ఇవ్వడం అంటే. ఈరోజు మా అమ్మ మహావాక్యాలు ఏమేమి విన్నారు? అమ్మ విశేషతలు బాబా మహిమ చేశారు, మమ్మది వింటుంటేనే అంత అద్భుతమైన ఆత్మ, అంత మహాన్ ఆత్మ అయ్యర్ మమ్మ అని తెలుస్తుంది కదా. మమ్మలో ప్రత్యేకంగా బాబా పైన అంత ప్రేమ ఉండేది, బ్రహ్మ బాబా పైన, శివ బాబా పైన. ఎందుకంటే ఏతనో నిమిత్తంగా ఆధారం తీసుకున్నారో బ్రహ్మ బాబా పట్ల కూడా అంత గౌరవ భావం ఉండేది. బాబా ఆజ్ఞ అంటే ఎవరి ఆజ్ఞ అనే విలువ ఉంచుకొని నడవాలనేవారు మమ్మ. బాబా ఈరోజు చెప్పారు కదా, ఫుట్ స్టెప్ పైన నడిచే బాబా అడుగు జాడగలలో నడిచే ఆత్మ అయ్యారు మమ్మ. అంత బాబా యొక్క శ్రీమతం డైరెక్షన్ అందుకే రోజు మహావాక్యాల్లో కూడా చెప్పారు కదా, డైరెక్టర్ అయ్యే రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు సినిమా షూటింగ్ డైరెక్షన్ ఇస్తుంటారు కదా, ఇలా డైలాగ్ చెప్పండి, ఇలా మాట్లాడండి, ఇలా ఫీలింగ్స్ చూపించండి చెప్తారు. అది కరెక్ట్గా లేకపోతే కట్ కట్ అంటారు, మళ్ళీ డైరెక్షన్ ఇస్తారు. మళ్ళీ ఇలా చూడండి, ఇలా చెప్పండి. షూటింగ్ జరిగినప్పుడు డైరెక్టర్ ఉంటారు, సంగమీగం షూటింగ్ డైరెక్టర్ బాబా డైరెక్షన్ ఇచ్చి ప్యూర్గా ఎవరు అతని డైరెక్షన్ లో నడుస్తారో ప్యూర్గా తయారవుతారు అన్నట్టు. మా అమ్మ అలా మహావాక్యాలు చెప్పారంటే ఆమె బుద్ధుల విలువ ఉంచుకొని బాబాని డైరెక్టర్ గా చూసి ఆ డైరెక్షన్ లో ప్యూరిఫై అయ్యాం. కాబట్టి యాక్టర్స్ గా మన రోల్ ఏంటి బయట వాళ్ళకైతే తెలియదు, యాక్టర్స్ అయ్యింది దాన్ని అజ్ఞానం అంటారు. కానీ బాబా పిల్లలే తెలుసుకున్నామంటే మన రోల్ ఏంటి, అతని రోల్ ఏంటి, ఇప్పుడు అతను శ్రీమతం మీద ఎలా నడవాలి. మమ్మ అటువంటి ఆ విలువ ఉంచుకుని ఈరోజు మమ్మ మా వాక్యాలు ఇది కూడా విన్నారు కదా, సైలెన్స్ అనుభూతి చేయించారు. నడుస్తూ తిరుగుతూ సైలెన్స్, మాట్లాడుతూ సైలెన్స్, కర్మ చేస్తూ సైలెన్స్. మాట్లాడుతూ సైలెన్స్ ఏంటి, మాట్లాడుతూ సౌండ్ కదా అనుకుంటాం మనం. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మమ్మ. ఏంటది, ఇవన్నీ మమ్మ ప్రాక్టికల్ గా చేసిన విషయం. మమ్మ సేవ చేయటాన్ని అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో అన్ని చూస్తూ ఉండేవారు కదా, సేవలు జరుగుతున్నవి. వెళ్ళేటప్పుడు కూడా సౌండ్ అసలు మమ్మ వచ్చినట్టు తెలుస్తుంది కదా, అంత యోగయుక్త సైలెన్స్ స్థితి నిరంతరం మెయింటైన్ అయ్యేది మమ్మలో. మనకైతే క్లాస్ లో కూర్చున్నప్పుడు కూడా ఎంత ఉండదో క్లాస్ యోగంలో కూడా బయటకు వెళ్ళాక ఇంకా అసలు ఆ యోగయుక్తం, ఆ సోల్ కాన్షియస్ అనేది మర్చిపోతాను. కానీ మమ్మ ఈరోజు వర్ణించారు, బోల్తే ఈ సైలెన్స్, మాట్లాడుతూ కూడా సైలెన్స్ అంటే నేను ఒక ఆత్మ, పవిత్రత యొక్క స్వధర్మం, శాంతి స్వధర్మంలో ఉంటూ మాట్లాడుతున్నాను ఈ నోటితో
అనే ఒక స్మృతి లోపల ఉంటూ మాట్లాడడం. అందుకేనేమో అమ్మమ్మ ఎక్కువ మాట్లాడేవారు కాదు. ప్రాక్టికల్ కాదు. అది కూడా ఈరోజు చెప్పారు కదా, ఏ ఇంద్రియం ద్వారా ఏ కర్మ చేయాలి చేసాను, ఈ స్థితిలో మీరు వచ్చారు. సైలెన్స్ అనుభూతి అంటే అది అనేది కూడా చెప్పారు మా అమ్మ. నిజంగానే ప్రాక్టికల్ గా మా అమ్మ అలా ఉండేవారని యజ్ఞ చరిత్రలో మనం వింటూ ఉంటాం. కాబట్టి ఏ కర్మ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆ స్థితి స్వధర్మం, పవిత్రత, శాంతి, శీతలత గుణాలలో ఉంటూ చేయాలి అని చెప్తున్నారు అమ్మ. ఈ విధంగా మా అమ్మ తన ప్రత్యక్ష స్వరూపం ద్వారా యజ్ఞవత్సలకు చాలా సమీపంగా ఉండి పాలనిచ్చి మమ్మ సంపూర్ణమై వెళ్ళారు. 1965 జూన్ 24. అయితే ఈ రోజు వరకు కూడా మమ్మ జీవితాన్ని మనం గుర్తు చేసుకొని నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు సమయం ఇంకా దగ్గరకు వచ్చింది కాబట్టి మొన్న కూడా అరకు బట్టిలా నేను చెప్పాను. యూట్యూబ్లో కూడా ఆ క్లాసులు ఈ క్లాస్ అన్నీ పక్క పెట్టండి. మురళిని ఎన్నిసార్లు విని. ఈరోజు మా అమ్మ మురళి చూడండి, టైం దొరికితే కూర్చొని చదవడం అంటే న్యూస్ పేపర్ చదివినట్టు కాదు. ఒక్కొక్క పాయింట్ లోపలికి తగ్గగాలి వెళ్ళి మాట్లాడుతూ నేను అలాంటి సైలెన్స్ స్థితిలో ఉంటున్నానా, ఇప్పుడు చదువుతున్న నాకు తగ్గుతుంది. ఈ వీక్ ఆత్మ అంటే అది కదా. అలా చేస్తూ నేను ఆ కాన్షియస్లో అడుగులు వేసినప్పుడు కూడా నడిచేటప్పుడు ఎప్పుడైనా పోనీ రోజు మొత్తంలో మీరు ఒక కొంతమంది ఎవరి పనులను బట్టి వాళ్ళు తక్కువ పనులు ఉండే వాళ్ళైనా 20 సార్లు నడిచారనుకోండి, లేచి నడిచి అటు ఇటు వెళ్ళేది ఇంట్లో చేసే పని. అందులో 1-2 సార్లు అయినా ఆ సోల్ కాన్షియస్ లో ఉంటూ మనం నడిచేనా, కానీ ఒక్కసారి గుర్తొచ్చింది 2 సార్లు వస్తే ఆటోమేటిక్ గా మనలో ఒక ఇది మొదలైందనే అర్థం. పురుషత్వం ఒకసారి వచ్చిన ఇప్పుడు రెండోసారి ప్రయత్నిస్తున్నా. రేపు అది ఇంకొంచెం పెంచుకుంటాను. రెండోసారి మూడోసారి నడిచేటప్పుడు అడుగులు వేసేటప్పుడు సోల్ కాన్షియస్ పరిస్థాయి నడవండి. కాబట్టి మా అమ్మ యొక్క చరిత్ర ఈ రోజు కూడా తలుచుకుంటే మనం నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు సమయం దగ్గరలో ఉంది కాబట్టి ఒక్కటే మురళి స్టడీ చేయండి. అందులో నుండి ఇలాంటి పాయింట్స్ తగులుతూ మన జీవితంలో, మన దృష్టిలో, వృత్తిలో, మన మాటల్లో, మన నడకలు మార్పు అనేది రావాలి. ఎందుకంటే బాబా మొన్న కూడా గురువారం నాడు ఆ వ్యక్తి మురళి చదువు విస్తారాన్ని సారంగా తెచ్చేసే టైం ఇది. పని చేయాలి, బాధ్యతలు పూర్తి చేయాలి, కానీ దానిలో ఈ ఇన్నర్ రెస్పాన్సిబిలిటీ, ఆంతరిక బాధ్యత ఏదైతే ఉందో అది మిస్ అయిపోకూడదు. అదే ఈరోజు సైలెన్స్ కోసం వర్ణించారు మమ్మ. టైం దగ్గరగా ఉంది. ఈ రోజు రాత్రి పడుకున్నాం అంటే రేపు పొద్దున్నకి ఎవరు ఉంటానో ఎవరు ఉండవు తెలియదు. కాబట్టి బాబాతో నిత్యము కనెక్ట్ అయి ఉంటూ ఒకసారి కాకపోతే ఒకసారైనా సోల్ కాన్షియస్ బాబా గుర్తు రావడం, మాట్లాడినప్పుడు, పని చేస్తున్నప్పుడు, నడుస్తూ తిరుగుతూ, ఒక వెహికల్లోకి వచ్చిన, ఒక ప్రయాణంలోకి వచ్చిన అందరితో మనం మామూలుగా ఉన్నట్టే ఉంటూ కూడా మన మనసులో సాధన మనం చేసేసుకుంటూ, ఒకవేళ మనకు అనుకూలమైన మనుషులే ఉంటే వాళ్ళ చేత కూడా చేయించేస్తూ ఉండాలి. సైలెన్స్ కూర్చోబెట్టే అనుభూతి మనం ఎక్కడైనా పనుల్లో వాటిలో వెళ్ళినప్పుడు అది గమనికి పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మహాస్మృతి దివసం అయితే మనం ప్రత్యేకంగా భోగ్ అవి పెట్టి అన్ని మనం ఈరోజు చేసుకోలేకపోయి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా పరిస్థితి. తేజవతక్య ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. మరి ఈరోజు ఇంకా ఏం చెప్తారో డాక్టర్స్, ఎలా ఉంటుందో అన్ని రకాల రిపోర్ట్స్ ఇంప్రూవ్మెంట్లోనే ఉన్నాయి.
కానీ ఆక్సిజన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఇంకా లంగ్స్ కొంచెం బాగా పని చేయాలి. బానే ఉన్నాయి, అంతే కాదు. కానీ ఇన్ఫెక్షన్స్ ఇంకా నడుస్తున్నాయి కాబట్టి తగ్గాయి ఇంతకు ముందు కన్నా. అందువలన కొంచెం అది బాగా తీసుకున్న తర్వాతే తీసుకొద్దామని డాక్టర్స్. అదొక్కటి అయిపోతే ఐసీయూ నుండి, ఎందుకంటే ఐసీయూలోనే ఫెసిలిటీ ఉంటుంది. అందుకనే అందులోనే ఉండడం అయింది. ఇంకా బయటకొచ్చాక చాలా ట్రీట్మెంట్ ఉంది ఇంకా జరగాల్సింది. అసలు ట్రీట్మెంట్ అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడైతే అన్ని ఆర్గన్స్ ఏవైతే ఇదైపోయాయి, ఇన్ఫెక్ట్ అయిపోయాయి, వాటన్నిటిని సెట్ చేస్తూ వచ్చారు. రిజల్ట్ అయితే బాగానే ఉంది. ఇంప్రూవ్‌మెంట్ ఉంది. అయితే ఐసీయూలోనే ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఏది నిర్ణయాలు తీసుకోవటానికి ఇటు బిజీ అయితే అటు ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరం అవుతుంది. డాక్టర్స్‌తో కలవడాలు, మాట్లాడాలు, వాళ్ళు వెళ్ళి వస్తూ మనకి రోజు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్ కాదు, అన్ని అవయవాలకు సంబంధించిన డాక్టర్స్ అన్నమాట. ఆ ప్రతి డాక్టర్ వచ్చినప్పుడు కూడా మనం కలవాలి, మాట్లాడాలి. ఓన్ రిలేషన్ ఉండాలి. ఎవరినో పెట్టేస్తే వాళ్ళు మాట్లాడతారని కాదు. సొంత సంబంధీకులు ఎదురుగానే చెప్తారని. ఈ దీనిలో మరి నేను బిజీ ఉన్నాను కాబట్టి అందుకే చూసుకొని ఈరోజు మా అమ్మ మురళి చదువుకున్నాం, స్వస్తికి తయారు చేసుకున్నాం. మళ్ళీ అందరం కలిసి మా అమ్మ జ్ఞాపకాలు స్మృతి తెచ్చుకునే అవకాశం దొరికితే గురువారం, ఆదివారం సెట్ అయితే మళ్ళీ చేసుకుందామని అని ఈ సంవత్సరానికి ఇలా ఆగడం జరిగిందనమాట. అంటే మామూలుగా అయితే దానికి ముందు ఇది జరగకముందు లాస్ట్ ఆదివారం, శనివారం నుండి నేను ప్లాన్ చేసుకున్నాను. నిన్న అయిపోయిన ఆదివారం చేసుకుందామని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు. ఒకవేళ శనివారానికి కూడా మాకు కొంచెం క్లియరెన్స్ దొరికితే ఐసీయూ నుండి బయటకొచ్చేస్తే అక్కయ్య గ్రూప్‌లో అనౌన్స్‌మెంట్ పెట్టి చేసుకుందాం అనుకున్నాం. కానీ శనివారానికి శనివారం అనుకున్నా. అందుకే అనౌన్స్‌మెంట్‌లయితే చెయ్యట్లేదు. చేయకుండాను మరి మరి అది శనివారం నాటికి అనుకున్నాం. సరే ఇంకిప్పుడు అది సంకల్పం ఏం చేయాలనేది అది తర్వాత ప్లాన్ చేద్దాం. చేస్తే చేసాం, లేకపోతే ఎలా జరుగుతది తర్వాత. ఇప్పుడైతే పేషెంట్ మీద గమనిక పెట్టాలి ఇంకేముండదనేసి. అంటే యోగా అయితే చేసుకుంటున్నాం. అక్కడ కూడా కూర్చునే వాళ్ళం మేము. టైం దొరికితే సైలెన్స్‌లో పక్కన ఒక రూమ్ తీసుకొని నిరంతరం ఉండాలి, మరి ఎప్పుడు ఏది అవసరం ఉంటదో తెలీదు కదా! ఖాళీ దొరికినప్పుడు సైలెన్స్‌లో వెళ్ళి యోగం చేస్తున్నాం. సాయంత్రాల్లో కూడా టైం దొరికితే అరగంట, అరగంట కన్నా పైన కూడా సైలెన్స్ వాతావరణంలో యోగా చేస్తున్నాము. ఆత్మకి వైబ్రేషన్స్ ఇస్తూ బాగా అందరి యోగంతో బాగా పుషప్ అయ్యారనమాట. అందుకని మాట్లాడుతున్నారు, అన్నీ ఉన్నాయి మొదటి నుండి. ఇప్పుడు మాటలు ఇదైపోవడం అదేం లేదు. కాకపోతే లోపల ఇన్ఫెక్షన్, నొప్పి ఏదైతే దానివల్ల వచ్చిందో అది ఏవి కూడా డ్యామేజ్ అయిపోకుండా ఇంద్రియాలు వాటిని ఒక కొలివికి తీసుకొస్తున్నారనమాట. ఏవి డ్యామేజ్ అవ్వలేదు, ఇన్ఫెక్ట్ అయ్యాయి అంతే. లేట్ అయితే డ్యామేజ్ అవుతాయి ఒకటి ఒకటి. కానీ అలా కాకుండా అంటే ఆ స్టేజ్‌కి వచ్చింది, డ్యామేజ్ అయిపోతాయి అనే స్టేజ్‌కి. కానీ మళ్ళీ ఒక కొన్ని గంటల్లోనే బాబా ఒకటి, ఒకటి, ఒకటి అన్ని సెట్ చేసుకుంటూ వచ్చారు. బాబా మరి మీ అందరి యోగ బలం, అందరి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి గదా! వాళ్ళు చేసుకున్న తపస్సు, పుణ్యఫలం అందరూ దాంతో వచ్చిన ఆశీర్వాదాలు వాటితో ప్రస్తుతం ఓకే, బానే ఉంది. అదొక్కటి. ఇంకా శ్వాస, హార్ట్ రేట్ కూడా కొంచెం అప్పుడప్పుడు పెరుగుతుంది అన్నమాట. అంటే ముందు నుండి ఉంది అక్కికి అది. దడ రావడం అప్పుడప్పుడు. ప్రత్యేకంగా నేను గమనించిందైతే జూన్ నెలలో ఎప్పుడూ కొంచెం పెంట పెడుతూ ఉంటది అక్కిది. కాకపోతే ఇంట్లో ట్రీట్మెంట్‌లతో అయిపోతూ ఉంటది. నాకు తెలిసి మమ్మాడే వచ్చే ముందులోనే వస్తూ ఉంటది అక్కికి. అప్పుడు నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా మమ్మాడే వచ్చేటప్పుడే ఈవిడకి నీరసం వస్తది. పోగులు చేసుకోవడం, బిజీ అంతా ఉంటది. ఈమెని చూసుకోవాలి అనే ఇది కొంచెం నాకు నడుస్తుంటది. ఈ సంవత్సరం మరి కొద్దిగా అది ఎక్కువ ఉంది అన్నమాట. కాబట్టి అంటే ఇంట్లోనే ఎవరికీ తెలియకుండానే ఇంట్లో ఇంట్లో అయిపోతూ ఉండేది. ఆమెకొచ్చే నీరసం అవి ఏవైతే ఉన్నాయో. కానీ జూన్ మంత్ అన్నమాట ఆవిడకి అది వస్తూ ఉంటది. సరే ఏజ్ అవుతుంది కదా! ఇవన్నీ ఏజ్ ఫ్యాక్టర్‌లో కూడా జరుగుతూ ఉంటాయి.
కాబట్టి అక్కకి యోగదానం చేద్దాం. మా అమ్మని కూడా వతనంలో అనుభవం చేసుకొని ఏవైతే మహావాక్యాలు విన్నారో ప్రతిజ్ఞ చేయండి. ఇప్పుడు 8:20 అయింది కదా, 8:35 వరకు కూడా పావుగంట యోగం అవుతుంది. ఈ పావుగంట యోగంలో కూడా వతనానికి వెళ్ళి బాబా ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మా అమ్మ రోజు కాబట్టి మా అమ్మని బాబా ఇవాచ చేశారు. నిన్న మీరు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు మురళి వీళ్ళు ఉంటారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళందరూ ఎలా వచ్చారు, అవ్యక్త మురళి నిన్న జరిగింది కదా, చాలా బాగుంది. అలా మనం అందరం కూడా అక్కడ వెళ్ళిపోతాము. మనం ఒక గ్రూప్ ఇప్పుడు ప్రస్తుత పురుషార్థులు అడ్వాన్స్ గ్రూప్ ఎవరైతే బాబాకు రైట్ హ్యాండ్ అయి ఉన్నారు అందులో మమ్మ విశేషంగా మెరుస్తూ ఉన్నారు. మరి మమ్మ నుండి మనందరం దృష్టి తీసుకుంటున్నాం, మమ్మ నుండి పాలన తీసుకుంటున్నాం. అందులో ఈ రోజు విన్న మహావాక్యాల నుండి కొన్ని మహావాక్యాలు తలుచుకుని మమ్మ ఎదురుగా చెప్పండి. మమ్మ త్వరగా మేము కూడా మీరు చెప్పిన ఈ మహావాక్యం ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు మేము తయారైపోతాం. ఈ సమానం టోటల్ గా కలిపికూడదు. ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొని లక్ష్యంగా పెట్టుకొని అది ఆ రోజుకి అయిపోయింది కాదు, దాన్ని కంటిన్యూ చేయడానికి కంప్లీట్ దాని మీద అటెన్షన్ 3 నెలలు 6 నెలలైనా అటెన్షన్ పెట్టుకోండి. కాబట్టి అలాంటి ఏదైనా ఒక పాయింట్ మా అమ్మ ఎదురుగా మీరు పెట్టి ఇది ఈ రోజు మీరు చెప్పారే నాకు బాగా తగిలింది, నేను చేస్తాను అని మా అమ్మ ఎదురుగా చెప్తూ మీకు మీ ఆశల్ని పూర్తి చేస్తాం. కొత్త ప్రపంచ స్థాపనకి మీతో పాటు మేము సహయోగి అవుతాం అమ్మ అని అనుభూతి చేసుకుంటూ యోగం చేయండి. వంశం जो समझे
मुस्काए उसका तन से रहे जो दूर, सर्व शक्तियों के बल से रहे वो सदा भरपूर। अपने अंतर सद्गुणों की खान वो भरता जाता है, मौन की भाषा जो समझे अंतर का सुख
पालना दी मम्मा, नैनों के पलने में जो पालना दी मम्मा, और दृष्टि से लोरियां सुनाई तूने। नजरों से सहलाया, प्यार से बहलाया, नजरों से सहलाया, प्यार से बहलाया, जिंदगानी लाखों की बनाई तूने। नैनों के पलने में जो पालना दी मम्मा, नैनों के पलने में जो पालना दी मम्मा। जयकारे तेरे नाम के लगाए दुनिया, तेरे चरणों में शीश को झुकाए दुनिया। जयकारे तेरे नाम के लगाए दुनिया, तेरे चरणों में शीश को झुकाए दुनिया। रत्न लुटाए तूने, सौभाग्य जगाए तूने, रत्न लुटाए तूने, सौभाग्य जगाए तूने, ऐसी ज्ञान मुरली सुनाई तूने। नैनों के पलने में जो पालना दी मम्मा, नैनों के पलने में जो पालना दी मम्मा, और दृष्टि से लोरियां सुनाई